ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా, నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మనం చేసే రెసిపీ ఏంటంటే సొరకాయ గుడ్లు పులుసు. ఎప్పుడు మీరు చూసి ఉండరో విని ఉండరో, ఇదే ఫస్ట్ టైం వినుంటారు. అందుకే ఇదిగోండి సొరకాయ ముక్కల్ని ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అలాగే కోడిగుడ్లు కూడా చక్కగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే చింతపండుని కూడా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని రౌండ్గా కోయండి, కొన్ని ఏమో ఇలాగ కట్ చేసుకోండి బారుగా. ఇప్పుడు పొయ్యి మీద బాండీలోకి ఏమేమి కావాలంటే, ఫస్ట్ మనం ఒక బాండీ తీసుకున్నాం కదా, ఆ బాండీలోకి ఫస్ట్ సొరకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, టేస్ట్కి సరిపడంత ఉప్పు కారం పసుపు వేసుకున్నాం. ఇంకొన్ని రుచికి సరిపడంత ఉప్పు వేసేసాను, కారం కూడా వేస్తాను. ఇంకొన్ని పసుపు, అలాగే కారం దీంట్లోకి తగినంత వాటర్ పోసి ఫస్ట్ ఉడికినివ్వాలి. బాగా ముక్క మెత్తగా అయ్యేదాకా, సొరకాయ ముక్క మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. కావాలంటే మీకు కొంచెం పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇంకొన్ని తగినంత వాటర్ పోసుకోవాలన్నా కదా, పోసి ఉడకనివ్వాలి. మొత్తం కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకుని పొయ్యి వెలిగించి ముక్క మెత్తగా అయ్యేదాకా ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ముక్క. ఇప్పుడు చింతపండు రసం పోసుకున్నాము. చింతపండు రసం పోసుకునే ముందు మనం కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలి, ఉడకపెట్టిన కోడిగుడ్లు. ఇవన్నీ కోడిగుడ్లు కూడా వేసేస్తున్నాను నేను. కోడిగుడ్లు కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత అప్పుడు మాత్రమే పులుసు పోసుకున్నాం. మనం పులుసు పోసుకుని మళ్ళీ ఉడికించుకోవాలి కదా. ఇంకొన్ని ఘాట్లు ఇలా పెట్టుకోవాలి. 4 ఘాట్లు పెట్టుకోవాలి గుడ్డుకి. అప్పుడే రసం వెళ్ళి రుచిగా ఉంటుంది కూర. ఇప్పుడు చింతపండు రసం పోసుకున్నాం. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు పోసుకుంటున్నాను కదా. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుంటున్నాను. పోసుకుని మొత్తం ఉడికించుకోవాలి. మళ్ళీ వాటర్ అంతా కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూసుకోండి పులుపు సరిపోతుందో లేదో. చాలకపోతే ఇంకొంచెం చింతపండు పులుసు పోసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పులుసు పోసుకుని కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. పులుసు కదా, మరీ అంత దగ్గర పడకూడదు, అంత పలుచగా కూడా ఉండకూడదు. నార్మల్గా ఉండేటట్టు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత తాలింపు వేసుకుందాం మనం. చక్కగా ఉడికించుకోండి. అటు ఫుల్గా ఎగరకూడదు, ఇటు పలచగా కూడా ఉండకూడదు. పులుసు అంటే పులుసులా ఉండాలి. అలాగే వండుకోండి ఫ్రెండ్స్, ఉడికించుకోండి. ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు వేసుకుని దింపేసుకుంటే చాలు. ఇది పక్కకు పెట్టేసి పొయ్యి మీద బాండి పెట్టుకుందాం మనం. ఇవన్నీ పొయ్యి మీద బాండి పెట్టుకున్నామని చెప్పాను కదా. బాండీలో నూనె వేసుకుని కొంచెం తాలింపు దినుసులు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఒక 2-3 చిదుముకుని కరివేపాకు వేసుకోండి. ఇవ్వండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఇవ్వండి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందాక మనం పులుసు పెట్టుకున్నాం కదా, ఆ పులుసుని తీసి దీంట్లో వేసేసుకోవడమే. ఇవ్వండి ఫ్రెండ్స్, పులుసు తీసుకొచ్చి రెడీ అయిపోయింది. చూసారా సొరకాయ గుడ్లు పులుసు అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా సొరకాయ గుడ్లు పులుసు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.